నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? భద్రరావు. భద్రరావు గారు. సరే. గడిచిన ఎన్నికల్లో మన పిఠాపురం నియోజకవర్గం కొద్దిగా స్పెషల్‌గా తయారైంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, అంటే ఒక రాష్ట్ర నాయకుడు, ఒక సీఎం కేటగిరీ నాయకుడు పోటీ చేయడం వల్ల స్పెషల్‌గా తయారైంది. ఇక్కడ ఎలక్షన్ ఎలా ఉన్నదనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ వస్తదండి. ఎందుకంటే నిజంగా అతని మీద 2 దిక్కులు భీమవరంలోని, గాజువాకలో ఓడిపోవడం కూడా అతనికి ప్రజల్లో ఒక రకమైనటువంటి అతను గెలిపించాలి అనే ప్రజలకుంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. మళ్ళీ పిఠాపురం వచ్చాడు కాబట్టి పిఠాపురం ప్రజలు కూడా స్వతహాగా ఆదరించడంలో చాలా భయంకరంగా ఆదరిస్తారు. ఆ ఆదరించిన విధానంలో రేపు వచ్చే మెజారిటీయే చెప్తుంది అది తప్పకుండా. ఇంకా అభివృద్ధి దాకా వెళితే మాత్రం కంపల్సరీ ఆయన వస్తున్నాడు కాబట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఇక్కడ ఆయనకి ఈ స్థానాన్ని ఇవ్వడంలో అతను వర్మగారు సహకరించారు కాబట్టి వర్మగారి యొక్క సీనియారిటీని ఉపయోగించుకొని ఆయన ఇక్కడ మంచి అభివృద్ధి చేస్తే అతని స్థానం సుస్థిరంగా ఉంటుందని మా అభిప్రాయం. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రజల్లోకి వచ్చేటప్పుడు మేము ప్రజలకు బాగు చేస్తాం, లేకపోతే డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టడం జరుగుతుంది. పార్టీ పెట్టిన తర్వాత ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ముందుకు వెళ్ళే క్రమంలో ఈ పార్టీలో పనిచేసే క్రింది స్థాయి నాయకులకు అందరికీ న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం జనసేన పార్టీనే తీసుకున్నాం. జనసేన పార్టీ బూత్ స్థాయి లెవెల్లో కానీ లేకపోతే కింద అంచెలంచెలుగా బలోపేతంగా అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తున్నారు, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ వివిధ రకాల పార్టీల నుంచి అందులో జాయినింగ్స్ ఉండొచ్చు, వేరే పార్టీలో జాయినింగ్స్ ఉండొచ్చు, లేకపోతే గీత గారే మళ్ళీ పిఠాపురం జనసేనలో జాయినింగ్ ఉండొచ్చు అన్న వాదన అయితే ఒకటి వినబడుతుంది. అదే జరిగితే ఈ రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా చెప్పాలి అంటే నిజంగా రాజకీయ పార్టీ గెలిచిన తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, కింది స్థాయిలో ఉన్నటువంటి అభిమానులు చిన్నది పని చేయలేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత సాలువ వేసేవాడి కన్నా గెలవక ముందు గెలవాలని కసితో పనిచేసి జెండా పట్టుకుంటాడు చూడండి, వాడిని మర్చిపోకూడదు. పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితులను మర్చిపోకూడదు. గతంలో జరిగిన పొరపాట్లని, గతంలో జరిగిన తప్పుల్ని కంపల్సరీ ఈ ట్రిప్ మాత్రం కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరగకపోయినా పర్వాలేదు. నా అభిప్రాయంలో అన్యాయం మాత్రం చేస్తే మాత్రం ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు సెలవులు వచ్చేసి ఎన్ని వచ్చేసి ప్రతి తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి పార్టీలు ప్రతిష్టాత్మకంగా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు చేయవలసింది ఏంటంటే కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలని, అభిమానుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. ఎందుకంటే వాళ్ళ బలం చిన్న బలం కాదు. జై అంటే జై కొడతారు, వెళ్ళమంటే వెళ్తారు, మళ్ళీ రమ్మంటే వస్తారు. ఎందుకంటే చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా ఆ టైంకి మానుకుని వచ్చేవాడు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు విస్మరించకూడదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. వచ్చే 5 ఏళ్లలో ఒక ముక్కలో వర్మ గారి ప్రస్థానం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? వచ్చే 5 ఏళ్ల కన్నా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు. సముచితమైన స్థానం, ఉన్నతమైన స్థానం ఇస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాల దాకా వెళ్ళక్కర్లేదని నా అభిప్రాయం. సంవత్సరంన్నర లోపలికి మంచి స్థానం, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాడని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వర్మ గారు పడ్డ కష్టానికి, ఆయన పెట్టిన కష్టం కాదు, అతని నిజాయితీని నిజాయితీ కొంతమంది శంకించారు. వేదికగా చెప్తున్నాను, కొంతమంది శంకించారు, కొంతమంది మామూలుగా అనుమానించారు. ఆ ఎన్నాటిని నివృత్తి చేస్తూ రేపు రాబోయేటువంటి మెజార్టీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఆ మెజార్టీని బట్టి వర్మ గారు ఖచ్చితంగా కష్టపడ్డా, ఖచ్చితంగా నిలబడ్డా, ఖచ్చితంగా పనిచేశాడా లేదనేది ఈ 3 మాటలకి కూడా రేపు వచ్చే మెజార్టీయే సమాధానం. రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు, రావాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి గెలాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలవాలని మనస్ఫూర్తిగా ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే
గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మేము ఇది చేసాం, ఇది చేసాం, ఇది చేసాం అంటే సంక్షేమం చేశారు. ఏయి 100 రూపాయలు పన్నులు వేసి ప్రాథమికంగా ఉండాల్సిన మౌలిక వసతులు అయితే మాత్రం ఎక్కడా లేవు. లేవు అది లేవు అందరికీ అసలు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చలేదు అంతే. ప్రాథమికంగా ఉండాలి. కోడికి ఈకలన్నీ పీకేసేసి కోడికి మేత వేసారు అంతే. ఏం చేస్తుంది, నాకు ఈకలు పీకేసారని వదిలేదు, తింటదా కోడి. అలా చేశారు ప్రజలందరినీ. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుకి మంచి దిశను నిర్దేశించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారవలసిందే. ఆ మారే విషయంలో విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు రావడం ప్రజలంతా కోరుకుంటున్నారు. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకి అతనికి ఉన్నటువంటి అది ఏడు తెలుసుకుని ముందుకు వెళ్ళాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఖచ్చితంగా.